హాయ్ అండి. ఈరోజు మనం నెయ్యి తయారు చేసుకుందాం. పాలను బాగా మరిగించి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక నైట్ అంతా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ క్వాంటిటీలోన మీగడ అనేది వచ్చేస్తుంది. ఈ మీగడను ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం పెరుగు కూడా వేసి బాగా కలిపి పెట్టుకోండి. రోజు ఈ విధంగానే మీగడను తీసి పెట్టుకోవాలండి. తీసి పెట్టినప్పుడంతా కూడా అంతా మిక్స్ చేసి పెడుతూ ఉండాలి. పెరుగు వేయడం వలన కమ్మటి రుచి వస్తుంది. ఒక 15 days తర్వాత మనము నెయ్యి తయారు చేసుకోవచ్చండి. ఒక జార్ తీసేసుకొని 2-3 గరిటెలు మీగడ వేసేసి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి మిక్సీలో తిప్పితే మనకు వెన్న వస్తుందండి. ఈ విధంగా మనం అంతా కూడా వెన్న తయారు చేసి పెట్టుకోవాలి. 15 నుంచి 20 days లోపలే చేసుకోండి. నెయ్యి చాలా కమ్మటి రుచి వాసన ఉంటుంది. 2-3 గరిటెలు మీగడ వేసి మరి కొంచెం ఫ్రెష్ వాటర్ వేసి వెన్న తయారు చేసుకోండి. అలాగా చూడండి అక్కడ ఎంత బాగా వచ్చేసిందో. కొంచెం గిన్నెలన్నీ ఎక్కువైపోతాయి, కొంచెం పని అనిపిస్తుంది, కానీ స్వచ్ఛమైన కల్తీ లేని నెయ్యిని తయారు చేసుకోవచ్చు. వెన్నెను అంతటిని కొంచెం వెడల్పాటి గిన్నెలోన వేసేసి బాగా మెల్లగా సిమ్లో పెట్టి వేడి చేసేయండి. ఇది నిదానంగా కరుగుతూ నెయ్యిలాగా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా అండి. కొంచెం చూసుకొని మధ్యలో కదుపుతూ ఉంటే నెయ్యి అంతా కూడా మనకు రెడీ అయిపోతుంది. మనకు రెడీ అయిపోయింది అంటే మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి అంతా రెడీ అయిపోయాక దాంట్లో కరివేపాకు కానీ, తమలపాకు కానీ, మెంతులు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. కానీ తమలపాకే వేసుకోండి. అది అసలు ఆ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే కరివేపాకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కాబట్టి కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీకు ఏదనిపిస్తే అది వేసుకోండి. చూడండి ఎంత కమ్మటి నెయ్యి తయారైపోయిందో. ఆ విధంగా ఆ కలర్ వచ్చేసరికి మనం తీసేయాలండి స్టవ్ మీద నుంచి. ఎందుకంటే తీసి వడగట్టుకుంటే ఆ టేస్ట్తో అలాగే ఉండిపోతుంది. లేదంటే దాంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా వేడైపోయి కలర్ కూడా మారిపోతుంది అనమాట. ఈ ఆవు పాలు కాబట్టి చూడండి కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది. చాలా ఈజీగా అందరు తయారు చేసేసుకోండి.